లార్డ్. ఈరోజు మనము సామెతల గ్రంథం 30వ అధ్యాయం చదువుకుందాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశువురాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. ఆకాశంనకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలించి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును, ఖడ్గం వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. తృప్తి పడనివి 3 కలవు. చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దాని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షి జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారుని యొక్క చర్యను అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణకించినవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి దారులైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను. చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసం కల్పించుకొను. మిడుతలకు రాజులేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. బల్లిని చేత్తో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహంలో అది ఉండును. డంబముగా నడుచుకున్నవి 3 కలవు. టీవీతో నడుచున్నవి 4 కలవు. డంబముగా నడుచున్నవి 3 కలవు. టీవీతో నడుచున్నవి 4 కలవు. అవి అనగా ఎల్ల మృగములలో పరాక్రము గలదై ఎవరికైనాను భయపడి వెనుకకు తిరుగని సింహము, శోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండినేడలా, కీడు యోచించి ఉండినేడలా నీ చేతితో నోరె మూసుకునము. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పెండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. ఇంతటితో సామెతల గ్రంథం 30వ అధ్యాయం సమాప్తం. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.